హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జేసాయిజీ ట్యూటోరియల్స్. ఈరోజు 4th సెమిస్టర్లో మనకి యాంటికల్ స్కిల్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది కదా, ఫౌండేషన్ కోర్సు. అది ఎలా ఉంటుంది, ఎలా ఆన్సర్ చేయాలి, మనకి 2019 పేపర్ ఇది, ఎస్కే యూనివర్సిటీ వాళ్ళది. ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఈ ఎగ్జామ్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది ఫ్రెండ్స్. బీఏ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి, ప్రతి డిగ్రీ స్టూడెంట్ ఈ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. మనకి వచ్చేసి దీనికి టైం వచ్చేసి 2 hours ఉంటుంది. 50 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకి సెక్షన్ ఏలో చూసినామంటే ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ అన్నారు. అంటే ఏదో ఒక 5 క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి. 5 క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తే ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు చొప్పున 5 4 20 మార్కులు ఉంటాయి. సెక్షన్ ఏలో మనకు 20 మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కనుక ఫస్ట్ లేట్ చేయకోకుండా అట్లా క్వశ్చన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనము ఎక్స్ప్లెయిన్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్. టేబుల్స్ని, గ్రాఫ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నారు. తెలుగులో చూసినట్లయితే పట్టికలు మరియు రేఖా చిత్రాలను గురించి వివరింపుము. పట్టికల గురించి, రేఖా చిత్రాల గురించి మనం వివరించాలంటున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూసినామంటే ఎక్స్ప్లెయిన్ పై చార్ట్స్. పై చార్ట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నారు. తెలుగులో చూసినట్లయితే పై పటములను వివరింపము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే హౌ మెనీ సిరీసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్. శ్రేణులు ఎన్ని రకములు మరియు శ్రేణుల గురించి వివరింపుము. శ్రేణులు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి వాటి గురించి మనం రాయాలంటున్నారు ఫ్రెండ్స్. తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే సిరీసెస్ గురించి. ఓకేనా, అంటే శ్రేణుల్ని ఇంగ్లీష్లో సిరీసెస్ అంటారు ఫ్రెండ్స్. మనకి అర్థమెటిక్ సిరీస్ అండ్ జామెట్రిక్ సిరీస్ అనేవి ఉన్నాయి కదా, వాటి గురించి. తెలుగులో అయితే వాటిని అంక శ్రేణులు, గుణ శ్రేణులు అనేసి అంటారు ఫ్రెండ్స్. వాటి గురించి రాసినట్లయితే మీకు 4 మార్కులు వచ్చేస్తాయి. నెక్స్ట్ లేట్ చేయకున్నట్ల ఫోర్త్ క్వశ్చన్ చూసినామంటే ఫైండ్ మిస్సింగ్ నంబర్స్. మిక్సింగ్ నంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటున్నారు. కింద నంబర్స్ సిరీస్ ఇచ్చినారు, ఫ్రంట్లో సమ్ నంబర్స్ ఇచ్చినారు, లాస్ట్ నంబర్ ఏదవుతుందో అనేసి కనుక్కోమన్నారు. ABCD 4 క్వశ్చన్లకి 4 మార్కులు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అవార్డ్ చేసి ఉంటారు. మనం ఫస్ట్ సిరీస్ చూసినామంటే 1, 3, 5, 7, 9 అని ఉంది. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అని మనకు తెలుసు. నెక్స్ట్ వచ్చి ఆడ్ నెంబర్ ఏమి 9 తర్వాత 11. ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. 11 అని రాసినట్లయితే ఒక మార్క్ వచ్చేస్తుంది. సేమ్ అలాగే కింద సిరీసెస్ ఉన్నాయి. ఈ సిరీసెస్కి నాకు కనుక్కోవడానికి ట్రై చేసినా కానీ నాకు రాలేదు. మీకు వచ్చింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్స్ని వీటికి. నెక్స్ట్ బోర్డ్ మాస్ రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నారు. ఫిఫ్త్ క్వశ్చన్ చూసినామంటే ఎక్స్ప్లెయిన్ బోర్డ్ మాస్ రూల్. బోర్డ్ మాస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నారు. ఈ బోర్డ్ మాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకన్నా, కాంపిటీషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకన్నా ఈ బోర్డ్ మాస్ గురించి కంపల్సరిగా తెలుసుకొని ఉండాల్సి ఉంటుంది. వీటికి B స్టాండ్స్ ఫర్ బ్రాకెట్స్, O స్టాండ్స్ ఫర్ ఆఫ్ అండ్ D స్టాండ్స్ ఫర్ డివిజన్, M స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, A స్టాండ్స్ ఫర్ అడిషన్ అండ్ S స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది రాసినట్లయితే అయిపోయి మీకు 4 మార్కులు వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, 4 మార్కులు వస్తాయి, దృష్టిలో పెట్టుకోండి, కనుక నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ చూసినామంటే సమ్ 3 పవర్ అంటే జామెట్రీ ప్రోగ్రెషన్లో 9th టర్మ్ వరకు మనకి యాడ్ చేసినారు. అది ఈక్వల్స్ టు K అన్నారు. ఆ Kని మనం కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మనం జామెట్రీ ప్రోగ్రెషన్ యూజ్ చేసుకొని కనుక్కోవాలి దీనికి. నెక్స్ట్ చూసినట్లయితే 7th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ మీన్. సరాసరిని వివరింపుము. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ టైమ్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. టైంని, స్పీడ్ని, డిస్టెన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నారు. తెలుగులో చూసినట్లయితే సమయమును, వేగమును మరియు దూరమును గురించి వివరింపుము. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం 8 క్వశ్చన్స్ ఇచ్చారు. 8 క్వశ్చన్స్లో మనము 5టికే ఆన్సర్ చేయాలి. గుర్తుంచుకోండి, 5టికి ఆన్సర్ చేస్తే మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు చొప్పున 20 మార్కులు సెక్షన్ ఏలో మనము స్కోర్ చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్. లేట్ చేయకున్నట్లయితే ఇప్పుడు సెక్షన్ B చూద్దాం. సెక్షన్ B చూసినట్లయితే సెక్షన్ Bలో 5 క్వశ్చన్లు ఉంటాయంటున్నారు. అన్నిటికీ ఆన్సర్ చేయాలంటున్నారు. ఒక్కొక్క క్వశ్చన్కి 6 మార్కులు చొప్పున మొత్తం ఈ సెక్షన్ 30 మార్క్స్ అనేది ఉంటుంది. మొత్తం ఈడ సెక్షన్ Bలో 30 మార్క్స్, సెక్షన్ ఏలో 20 మార్క్స్, టోటల్ 50 మార్క్స్ అయిపోయినట్లు ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్. ఇటు చూసినట్లయితే మరి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చినారు కదా, 5 క్వశ్చన్లు. ఒక్కొక్క క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఇచ్చినారు. ఆ 2 క్వశ్చన్లో ఏదో ఒక దానికి ఆన్సర్ చేసినట్లయితే చాలు, మీకు ఒక 6 మార్కులు అనేది వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్క క్వశ్చన్కి. మనం లేట్ చేయకున్నట్లు 9th క్వశ్చన్ చూద్దాం. 9thలో ఏ క్వశ్చన్ చూసినామంటే డిఫైన్ సెట్, ఎక్స్ప్లెయిన్ వెన్ డయాగ్రామ్స్. సెట్ని డిఫైన్ చేసి వెన్ డయాగ్రామ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా ఫ్రెండ్స్. నెక్స్ట్ తెలుగులో చూసినట్లయితే సెట్ని సమతులు అంటారు. సమతులు అనగానేమి వెన్ చిత్రములను వివరింపుము. వెన్ చిత్రాలని మనము వివరించాలా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి B క్వశ్చన్ చూసినామంటే, అంటే ఒకవేళ మీకు అది రాదు అంటే B క్వశ్చన్ అనేది వెళ్ళండి ఫ్రెండ్స్.
ఈ రెండిట్లో ఏది బాగా వస్తుందో అదే ఆన్సర్ చేయండి, కన్ఫ్యూజన్ కావద్దండి ఏది రాద్దామా అనేసి. ఓకేనా. నెక్స్ట్ బి క్వశ్చన్ చూసినామంటే బార్ డయాగ్రామ్ అనేది ఇచ్చారు. ఈ బార్ గ్రాఫ్ కింద మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. 2 క్వశ్చన్స్ ఇచ్చారు అంటే బార్ గ్రాఫ్ని మనము అనలైజ్ చేసుకొని ఈ క్వశ్చన్స్ని చదివి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా వాళ్ళే ఇచ్చినారు ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి వాళ్ళే ఇచ్చినారు. ఇచ్చిన ఆప్షన్స్లో ఏది అవుతుంది అనేసి మనం పెట్టేసినట్లయితే మనకి 3 మార్క్స్ అంటే 2 ఉన్నాయి కదా, మొత్తం ఈ 2కి కలిపి 6 మార్క్స్ కనుక ఓ 3 మార్క్స్ చేసుకొని వస్తాయి ఫ్రెండ్స్. అంటే జస్ట్ ఆప్షన్ మెన్షన్ చేసినట్లయితే మీకు సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ బార్ గ్రాఫ్ని చదవండి, అనలైజ్ చేయండి, క్వశ్చన్స్ చదవండి, మీకు అర్థమైతే ఖచ్చితంగా. ఈ క్వశ్చన్ పేపర్ కావాల్సిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసినామంటే 10thలో చూసినామంటే ఫైండ్ 3 numbers ఇన్ జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ 3 numbers-ని మనకు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. హూజ్ సమ్ ఈస్ అంటే ఆ 3 నంబర్లని కూడినట్లయితే 21 వస్తుందంట. అండ్ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఇన్ 18 అని ఇచ్చినారు ఫ్రెండ్స్. 189 అనేసి ఇచ్చినారు. 189 అవుతుంది. అంటే వాటిని స్క్వేర్ చేసి సమ్ చేసినట్లయితే 189 వస్తుంది. అప్పుడు ఆ జీపీలో ఉన్నటువంటి ఫస్ట్ 3 numbers-ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఒకవేళ రాలేదు నీకు క్వశ్చన్ ప్రాబ్లం చేసేకి రాదనుకో, బి క్వశ్చన్ ఉంది. బి క్వశ్చన్లో వచ్చేసి ఎక్స్ప్లెయిన్ లెటర్ ఎనాలజీ అండ్ నంబర్ ఎనాలజీ. లెటర్స్ ఎనాలజీ గురించి, నంబర్ ఎనాలజీ గురించి మీకు తెలిసింటే వాటి గురించి అన్నా రాయొచ్చు అనమాట. ఏదో ఒకటి ఆప్షన్ ఫ్రెండ్స్, మీ ఇష్టం అది. తెలుగులో చూసినట్లయితే అక్షర పారూప్యత, అంకెల పారూప్యత తెలపండి. సారీ ఫ్రెండ్స్, దీనికి తెలుగులో చెప్పేది మర్చిపోయినా. ఏ క్వశ్చన్ చూసినామంటే ఒక జీపీలో 3 వరుస పదముల మొత్తము 189 అయినా ఆ పదములను కనుగొనము. ఫ్రెండ్స్ ఇది తెలుగులో తప్పిచ్చినారు కాబట్టి ఇంగ్లీష్లోదే ఫాలో కాండి ఫ్రెండ్స్. ఒకవేళ కింద ఇచ్చినది తెలుగులో ఒక్కోసారి తప్పిస్తున్నారు ఫ్రెండ్స్, తప్పించినట్లయితే పైన చూసుకొని దాన్నే ఫాలో కాండి, ఇంగ్లీష్ మీడియందే. ఓకేనా. 11th క్వశ్చన్ చూసినట్లయితే 11thలో ఏ క్వశ్చన్ చూసినామంటే ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 12, 14, 20, 31 వీటన్నిటికీ ఎల్సిఎం కనుక్కోవాలా ఫ్రెండ్స్. ఎల్సిఎం అనేది కనుక్కునేది మ్యాక్సిమం మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే ఈజీ కనుక్కొనేస్తారు. కాకపోతే మీరు కేర్ తీసుకోవాల్సినది ఎవరు ఇక్కడ అంటే బీకామ్ స్టూడెంట్స్ అండ్ బీజెడ్సీ స్టూడెంట్స్, బిఏ స్టూడెంట్స్. ఓకేనా. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళందరూ ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఉంటాయి, కొంచెం నేర్చుకోండి. ఓకేనా. ఒకవేళ ఆ ప్రాబ్లం మీకు రాలేదు అనుకోండి, కింద క్యాలెండర్ ప్రాబ్లం అనేది కన్ఫామ్గా ఇస్తారు. అంటే మనం 11th క్వశ్చన్ చూసినట్లయితే ఒకటి క్యాలెండర్ ప్రాబ్లము, ఇంకొకటి వచ్చేసి మ్యాథ్స్లో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఇస్తారనమాట. క్యాలెండర్ ప్రాబ్లం మాత్రం మస్ట్ అండ్ షుడ్ బీగా ఇస్తారు. బి క్వశ్చన్ చూసినట్లయితే వాట్ వాస్ ద డే ఆఫ్ ది వీక్ ఆన్ 26th February 1936. 1936లో ఫిబ్రవరిలో 26వ తేదీ ఏ వారం పడుతుంది, ఏ రోజు పడుతుంది అనేది మనము కనుక్కోవాలన్నమాట. వీటికి కోడ్స్ ఉంటాయి. కొంతమంది విషమ రోజులు కౌంట్ చేసుకొని చేస్తారు, ఒక్కో మెథడ్లో చేస్తారు ఫ్రెండ్స్. యూట్యూబ్లో చూసినట్లయితే క్యాలెండర్ ప్రాబ్లమ్స్ మీద చాలా వీడియోస్ ఉంటాయి, నేర్చుకొని నేర్చుకున్నారంటే ఈజీగా రాయగలుగుతారు. 6 మార్క్స్ ఫ్రెండ్స్, మర్చిపోద్దండి. మార్క్స్ అయితే 6 మార్క్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసినామంటే ఫైండ్ 60% ఆఫ్ 7,925కి 7,925లో 60% ఎంత అవుతుందని కనుక్కున్నట్లయితే మీకు 6 మార్కులు వస్తాయి ఫ్రెండ్స్. చాలా ఈజీ పర్సెంటేజ్ కనుక్కునేది. నెక్స్ట్ వచ్చేసి బి క్వశ్చన్ చూసినామంటే A:B = 3:5 అండ్ B:C = 9:7. ఫైండ్ ద A:B:C. అంటే ఇక్కడ సపరేట్ ఇచ్చినారు. A:B అనేది ఇచ్చినారు, B:C అనేది ఇచ్చినారు. A:B:C అనేది కనుక్కోవాలా. ఓకేనా ఫ్రెండ్స్. తెలుగులో చూసినట్లయితే సేమ్ అట్లే ఇచ్చేసినారు, మరియు అన్నారు అంటే A:B:Cని తెలపండి అని ఇచ్చినారు. ఓకేనా. 13th క్వశ్చన్ చూసినామంటే ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వాల్యూస్ ఆఫ్ పర్సంటేజ్, ఎక్స్ప్లెయిన్ 1 ఎగ్జాంపుల్. వాల్యూస్ ఆఫ్ పర్సంటేజ్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వాలంటున్నారు ఫ్రెండ్స్. తెలుగులో చూసినట్లయితే పర్సంటేజ్ విలువలను వివరింపము మరియు ఒక ఉదాహరణను వ్రాయము. నెక్స్ట్ 13thలో అది రాలేదనుకోండి, ఏ రాలేదనుకో బి చూసుకోండి. 6 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఇట్లా థియరీకి క్వశ్చన్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నారంటే 6 మార్కులు తగ్గట్టు రాయాలి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి ఈ పాయింట్ని. నెక్స్ట్ వచ్చేసి బి చూసినామంటే ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 15,625 ఫర్ 9 months at
16% per annum కాంపౌండెడ్ క్వార్టర్లీ, అంటే ఇది క్వార్టర్లీకి కాంపౌండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది ప్రాబ్లం ఉండేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. 16% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినాడు. టైం పీరియడ్ వచ్చేసి 9 months ఇచ్చినాడు. మనం అమౌంట్ వచ్చేసి 15,625 ఇచ్చినారు. మనకి ఫార్ములా ఉంటుంది, ఫార్ములా నేర్చుకొని ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా చేసేయచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, చేసినట్లయితే మీకు 6 marks ఫ్రెండ్స్. మనం మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1 mark కోసం చాలా ప్రాబ్లమ్స్ మనము చేస్తూ టైం వేస్ట్ అనేది, అంటే టైం వేస్ట్ అనేది కాదు, ఆన్సర్ అయితే తొందరగా ఆన్సర్ చేసినట్లయితే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఆన్సర్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ ఆప్షన్స్ ఉండవు, ఓన్లీ చేయాలి ప్రొసీజర్ ప్రకారం. చేసిన తర్వాత మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తే మీకు 6 marks వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ పీడిఎఫ్ ఫైల్కి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ నౌ.